నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ విత్ భాగ్య. ఈరోజు మనం మినీ కేక్స్ని తయారు చేద్దాం. అది కూడా చాలా చాలా హెల్తీగా రాగి పిండితో తయారు చేసుకుందాం. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో అరకప్పు పెరుగుని యాడ్ చేద్దాం, పావు కప్పు ఆయిల్ని యాడ్ చేద్దాం, హాఫ్ కప్పు షుగర్ని కూడా వేసుకుందాం. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు చక్కగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు రాగి పిండిని వేసుకుంటున్నాను, అరకప్పు గోధుమ పిండిని వేస్తున్నాను, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్, కోకో పౌడర్ 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్టుగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు మిల్క్ని యాడ్ చేస్తూ బ్యాటర్ని రెడీ చేసుకుందాం. కొద్దిగా వెనిలా ఎసెన్స్ని వేస్తున్నాను. ఈ ఎసెన్స్ ఆప్షనల్. ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా కలుపుకోవాలి. మరి ఇప్పుడు బేక్ చేసుకోవడానికి ఇలాంటి గుంత పొంగనాల ప్యాన్ని తీసుకుంటున్నాను. దీన్ని బటర్తో గ్రీస్ చేద్దాం. ఇలాంటి ప్యాన్ లేకపోయినట్లయితే చిన్న చిన్న బౌల్స్ తీసుకుని వాటిలో బ్యాటర్ని వేసి బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుందాం. మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత బేకింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకొని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. మనం ఫిల్ చేసుకున్న ఈ ప్యాన్ని ఈ రకంగా పెట్టి మూత పెట్టేసి 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని రూమ్ టెంపరేచర్లో కొంచెం సేపు చల్లబడినిద్దాం. చల్లబడిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ రకంగా రివర్స్ చేసేస్తే ఈ కేక్స్ అన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి. చూసారు కదా, చాలా చాలా సింపుల్గా ఇంకా హెల్తీగా రాగి పిండితో మినీ చాక్లెట్ కేక్స్ ఎంతో చక్కగా తయారు చేసుకున్నాము. చాలా చాలా సాఫ్ట్గా వచ్చాయి ఈ కేక్స్. మీరు కూడా ఖచ్చితంగా ఈ హెల్తీ రెసిపీని ట్రై చేస్తారనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.